మా డ్రైవర్ చాలా సీరియస్గా అన్నాడు, మీరేమైనా చెప్పండి అమ్మా, బట్టలు సరిగ్గా వేసుకోరు అందుకే రేప్ అవుతుంది. అలా అయితే నేను మీ ఆవిడ చాలా సేఫ్గా ఫీల్ అవ్వాలి కదా. ఫీమేల్ అంత వైలెంట్గా చంపింది అంటే లా ఉంది, మంచిగా కమిటెడ్ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉండి వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే విత్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్లో మనం చేయడం చాలా కష్టం. ఇలాంటివి చిన్న చిన్న విషయాలకి కూడా ఫటాక్మని వాడు ఈవ్ టీస్ చేయంగానే దే షుడ్ బి ఏ పనిష్మెంట్. జెండర్ మీద వర్క్ షాప్ అంటే అందరు ఉమెన్ జర్నలిస్ట్నే పంపిస్తా. చేయి ముట్టుకోవడానికి అంత ఆబ్జెక్షన్ ఉన్నవాళ్ళు నన్ను వచ్చి ఇలాగా హక్ చేస్తే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నమస్తే. ఫెమినిజం, మహిళల సమస్యలు ఎన్ని తరాలు మారినా, ఎన్ని దశాబ్దాలు మారినా మళ్ళీ మొదటికే వచ్చే ఒక సమస్య. ఇది ఎక్కడ ఉంది, ఎవరి ఆలోచనలో లోపం ఉంది, వ్యవస్థలో ఉందా? ఈ విషయాలని 30 ఏళ్ళుగా ఇదే సమస్య మీద జెండర్ ఈక్వాలిటీ కోసం పనిచేస్తున్న డాక్టర్ ఏఎల్ శారద గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. 30 ఏళ్ళు మేడం మీరు జెండర్ ఈక్వాలిటీ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. అసలు ఈ జెండర్ ఈక్వాలిటీని ఎలా చూడాలంటారు మీరు? మన సమాజంలో పురుషాధిక్యత చాలా ఉంటుంది. అది చాలా కారణాల వల్ల అది వచ్చి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలు పురుషులు వాళ్ళకి వేరు వేరు రోల్స్, బాధ్యతలు వేరు, ఫిజికల్గా కూడా దే ఆర్ డిఫరెంట్. అది కాకుండా వాళ్ళు సామాజికంగా కూడా వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్. దీనివల్ల ఏమవుతుందంటే స్త్రీల యొక్క రిప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి చాలా విధమైన రిస్ట్రిక్షన్స్ ఆడవాళ్ళ మీద పెట్టబడతాయి. ఎక్కడికి వెళ్ళగలదు, ఏం చేయగలదు, ఎవరిని కలవాలి, ఎలా ఉండాలి, ఇంటికే కన్ఫైన్ అయ్యి ఒక పురుషుడికే కన్ఫైన్ అయ్యి ఉండడం, ఆర్డర్ ఫిజికల్ లేబర్ని కూడా కంట్రోల్ చేయడం, రిప్రొడక్షన్ని, ఒక స్త్రీ యొక్క సెక్షువాలిటీని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సొసైటీలో. దానివల్ల పురుషుల మధ్య స్త్రీల మధ్య డిఫరెన్స్ ఉంది తప్పకుండా. ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు. వీ కెన్ నాట్ సే దట్ దే బోత్ ఆర్ ద సేమ్, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. మనకున్న ఆపర్చునిటీస్ యాజ్ మీరు ఒక మహిళ ఉంటే మీకు తెలుసు మనకున్న ఆపర్చునిటీస్ ఎంత లిమిటెడ్గా ఉంటాయి. మనం ఎంత స్ట్రగుల్ అవుతే మనం బయటకు వచ్చి మన ఒక ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకుని మనంతటా మన జీవితం, మనకు కావాల్సిన విలువలతోటి, మనకున్న డ్రీమ్స్ తోటి దాన్ని జీవితం గడపాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ కొంచెం ఈజీగా మగవాళ్ళ చేతిలో పెట్టి అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవ్వాలి, వాళ్ళు కూడా చాలా బాధలు పడతారు, కష్టాలు పడతారు. మేడం, మహిళల ఉనికి ఒక స్పెషల్ స్టేటస్, స్పెషల్ టైటిల్ అనేది నాకు కావాలి అనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? 16-17 శతాబ్దంలో ఎన్లైటన్మెంట్ అప్పుడు ఇండివిజువల్ రైట్స్ వాటన్నిటి గురించి ఎప్పుడైతే మాట్లాడారో, ఎప్పుడైతే వాటి గురించి ఆలోచన చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఉమెన్స్ రైట్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. 1920s మళ్ళీ ఉమెన్ సఫరేజ్ మూమెంట్ అని చెప్పి చాలా పెద్దగా ఉమెన్కి కూడా ఇందులో ఓటింగ్ హక్కులు ఉండాలి, వాళ్ళకు కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. తర్వాత World War I and IIలో మగవాళ్ళందరూ వార్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆడవాళ్ళన్నీ ఇండస్ట్రీలోకి వచ్చి ప్యాంట్లు వేసుకుని ఉద్యోగాలు చేసి దే హ్యావ్ కమ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. అప్పటి నుంచి కాన్షియస్నెస్ పెరిగింది. విమెన్స్ డే అనేది కూడా అప్పుడే స్టార్ట్ అయింది, అరౌండ్ దట్ టైమ్. సో దట్ ఈస్ ద థింగ్. అందుకనేసి అప్పుడు కాన్వర్జేషన్ మొదలైంది. ఫోకస్, ఒక వాయిస్, అవి అప్పుడు ఆ టైంలో వచ్చాయన్నమాట. తర్వాత వీ హ్యావ్ మళ్ళీ డిఫరెంట్ వేవ్స్ ఆఫ్ ఫెమినిజం అంతా ఉన్నాయి. అల్టిమేట్లీ వీ హ్యాడ్ ద మీ టూ మూవ్మెంట్ రీసెంట్లీ. సో ఎంతమంది ఆడవాళ్ళు అయితే పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉంటే అంత ఎక్కువ ద మూవ్మెంట్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్. ఎందుకంటే అప్పుడు మనకి కాన్షియస్నెస్ పెరుగుతుంది. విమెన్ ఎంత బయటకు వస్తే అంత సమస్య కూడా పెరుగుతూనే వస్తుంది. ఇది ఆలోచనల లోపమా, వ్యవస్థాగతంగా అంటే సిస్టంలో ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి, లేదా లాస్లో ఉన్న లోపాలు కానీ ఏమన్నా? వ్యవస్థలో డెఫినెట్గా లోపం ఉంది. ఎందుకంటే ఒకటి దెర్ ఆర్ 2 things. ఒకటి సోషల్ సాంఘిక వ్యవస్థ, ఇంకోటి మన లీగల్ అండ్ అదర్ సిస్టమ్. ఆ సిస్టమ్స్లో మనం చాలా బాగానే ఉన్నాం. మన లాస్ ఆర్ క్వైట్ ప్రోగ్రెస్. మనకేమి మన కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్సో వెరీ ఫోకస్డ్ ఆన్ ఈక్వాలిటీ, ఇన్క్లూజివ్నెస్ అవంతా. సో ఆ లెవెల్లో వీఆర్ డూయింగ్ వెల్. మన ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సాంఘికంగా, సామాజికంగా మన థింకింగ్ ఇంకా అలానే ఉంది, మన ఆలోచన విధానం అలానే ఉంది. సో మనం ఇంకా ఆడవాళ్ళు కూడా కేపబుల్, ఆడవాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు చేయగలిగింది ఎక్కువగా చేయగలరు, అంత బాగాను చేయగలరు అన్న ఆలోచన ఇంకా మనలో లేదు. ఇంకా కొంచెం ఆడవాళ్ళని తక్కువగా చూసే
ఒక పరిస్థితి కంటిన్యూ అవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి గ్లాస్ సీలింగ్ అంటారు. కొంచెం దూరం ప్రోగ్రెస్ అయ్యాక కెరియర్లో ఏదో ఒక అడ్డు వస్తుంది. వాళ్ళని అంత ఈజీగా లీడర్షిప్ పొజిషన్స్లోకి తీసుకోరు. జనరల్గా లీడర్షిప్ పొజిషన్లో ఎవరైనా ఉమెన్ని పెట్టాలి అంటే దే సే ఓ షీ కెనాట్ టేక్ టఫ్ డెసిషన్స్, షీ ఈస్ వెరీ ఇమోషనల్. అలా ఏదో రకంగా వాళ్ళు ఆ అమ్మాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎక్కువ పని చేయదు, షీ విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్, అలాగే ఏదో కారణాలు చెప్పి ఒక స్టేజ్ అయ్యాక వాళ్ళు ముందరికి వెళ్ళలేకపోతున్నారు. ఈవెన్ ఇప్పుడు చూస్తే కనుక మన గవర్నమెంట్ ప్రతి కార్పొరేషన్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో అట్లీస్ట్ 30% ఉమెన్ ఉండాలంటారు. కానీ దే ఆర్ ఫైండింగ్ ఇట్ సో డిఫికల్ట్ టు ఫైండ్ ఉమెన్ టు ఫిల్ దోస్ పొజిషన్స్. అంటే మనం ఇంకా చాలా వరకు మనం ప్రోగ్రెస్ అయ్యాం. ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అదే ఒక పెద్ద ప్రోగ్రెస్. కానీ చాలా మంది ఆ పొజిషన్లో లేరు. 10 ఏళ్ల క్రితం ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చారు మీరు. ఈ ప్రత్యక్ష ఉద్యమంలోకి రావడానికి ముందు సామాజిక పరమైన ఆలోచనలు ఎలా ఉండేవి, మీరు ప్రత్యక్షంగా చూసింది ఏంటి, ఈ ఉద్యమంలోకి ఎలా వచ్చారు మీరు? నేను ఫస్ట్ 1979 అనుకుంటాను. అప్పుడు నేను నా ఫస్ట్ ఎక్స్పోజర్ టు ఒక స్లమ్ ఏరియాలో we did a project as part of my MA course. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ షాక్. బికాజ్ నేను చాలా ప్రొటెక్టెడ్ ఫ్యామిలీలోంచి చక్కగా నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళ ఇంట్లోంచి I come from a very different kind of I came from a very different background. నేను ఆ స్లమ్కి వెళ్ళి చూసినప్పుడు అది విచ్ వాజ్ డామినేటెడ్ మోస్ట్లీ బై ముస్లిం విమెన్ సమ్వేర్ నియర్ లక్డీ కపూర్. అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు చాలా కల్చర్ షాక్ లాగా అయింది. అయ్యో వీళ్ళు ఇలా కూడా ఉంటారా, రోజు వీళ్ళు ఇలా దెబ్బలు తింటారా, వీళ్ళు రోజు ఇలాగా కష్టపడుతున్నారా, అవన్నీ. దెన్ జెండర్ స్టడీస్, జెండర్ చదవడం వాటన్నిటిలో దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ లివింగ్ ఈజ్ 1% ఆఫ్ the population who enjoys the kind of privileges I have enjoyed. కానీ చాలా మందికి ఆ ప్రివిలేజెస్ లేవు. ఒక విషయం చెప్తా, మేము ఒకసారి విలేజ్కి వెళ్ళాను. అమ్మాయి ఆవిడ రిజర్వేషన్ సీట్లో ఒక ట్రైబల్ ఆవిడ ఎలెక్ట్ అయింది, ఒక మహిళ. అయితే మేము ఆవిడని కలవడానికి వెళ్తే ఆవిడ తలుపు వెనకాల నుంచి ఉండాలి. ఆ పాత సర్పంచ్ అయితే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు అనమాట. నేను ఆవిడ కూడా కుర్చీ వేసి కూర్చోపెట్టండి అంటే లేదండి ఆవిడ అక్కడే ఉంటుంది, షీ ఈజ్ వెరీ షై అది ఇది అని. నేను ఆవిడ కూర్చుంటే కానీ నేనేం మాట్లాడాను, నేను కూడా కూర్చోనంటే ఫైనల్ ఏదో మూల ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టారా అని అయిపోయింది. మాట్లాడడం వచ్చాము. ఒక 2-3 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ అదే విలేజ్కి వెళ్ళినప్పుడు ఆవిడ చక్కగా మఠం వేసుకుని నేల మీద కూర్చుని మీటింగ్ నడుపుతోంది. ఆ అబ్బాయి ఆయనేమో అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. నేను వెళ్ళంగానే ఏదో ఆయన చెప్పబోయాడు అనమాట. అయితే అమ్మాయి అంది, నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు నోరు మూసుకోదు, మీరే మాట్లాడకుండా కూర్చోండి, నేను ఇది హ్యాండిల్ చేస్తున్నా అని. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ దేర్. అంటే మనం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దిస్ సమ్ చేంజ్ ఇస్ డెఫినెట్లీ దేర్. ఐ డోంట్ వాంట్ టు పెయింట్ అ వెరీ బ్లీక్ పిక్చర్. చేంజ్ ముందుకి నడుస్తున్నాం కొంచెం కొంచెం. అంటే ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం రేప్ గురించి, ఈ సెక్షువల్ హ్యారాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ గురించి. అంటే మనలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, మన ఆడవాళ్ళలో కానీ ఫ్యామిలీస్లో కానీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక రకమైన చేంజ్ అయితే వచ్చింది. కానీ అది సఫిషియెంటా అంటే డెఫినెట్లీ సఫిషియెంట్ కాదు. ఇంకా మనకి చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు పెరిగిన వాతావరణం, కుటుంబ వాతావరణం ఎలా ఉండేది? ఎందుకని అంటే అర్బన్ ఏరియాస్, సిటీస్, దీంట్లో ఉండే ఆలోచన విధానం కూడా మల్టీ ఉండేది, డిఫరెంట్గానే ఉండేది, చదువుకున్నారు అన్నా కూడా. బట్ మీరు పెరిగిన వాతావరణం, మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండేది? నేను వచ్చింది చాలా మధ్యతరగతి కుటుంబం బ్యాక్గ్రౌండ్లో ఉంచండి. బేసికలీ మా నాన్నగారు అగ్రికల్చర్ బ్యాంక్లో మేనేజర్గా ఉండేవారు. మా అమ్మ హౌస్ వైఫ్. మా బామ్మ షీ వాజ్ వెరీ ఎన్లైటెండ్ పర్సన్. ఆవిడే గిడుగు రామూర్తి పంతులు వాళ్ళ ఆడవచ్చు. సో షీ హ్యాడ్ క్లాసులు డిగ్రీలు అలా లేకపోయినా కానీ షీ వాజ్ వెరీ వెల్ రెడ్. చాలా ఆవిడ బాగా నాలెడ్జ్. అప్పుడు ఆ కాలంలో మెడ్రాస్లో ఆవిడ ఆంధ్ర మహిళా సభలో టీచ్ చేసేవారు. అండ్ షీ వాజ్ వెరీ వెరీ లిబరల్ అండ్ ఎందుకంటే మన తాతగారు, మా అమ్మ, మా ఫాదర్ హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయనకి చాలా లిబరల్ ఐడియాస్ ఉండేవి. మా బామ్మ కూడా అలాంటి ఫ్యామిలీలోంచి, వెరీ లిబరల్ ఫ్యామిలీలోంచి రావడం వల్ల ఆవిడ కూడా చాలా లిబరల్ ఐడియాస్ ఉండేవి. ఫోకస్ వాజ్ ఆన్ ఎడ్యుకేషన్. మేము 5 సిస్టర్స్, ఒక బ్రదర్. కానీ ఎప్పుడు మా ఇంట్లో ఎవరికి మా మధ్య డిస్క్రిమినేషన్ అన్న మాట లేదు. అందరినీ ఈక్వల్గా చూసి వాడు కూడా
మా అన్నయ్య కూడా బట్టలు ఉతుక్కునేవాడు, ఐరన్ చేసుకునేవాడు, మేము కూడా బట్టలు ఉతుక్కునేవాళ్ళం, ఐరన్ చేసుకునేవాళ్ళం. మేము బయటికి వెళ్ళి పనిచేసేవాళ్ళం, వాడి ఇంట్లో అలా ఎప్పుడు డిస్క్రిమినేషన్ అన్న మాట లేదు ఇంట్లో. మా బామ్మగారు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిల్చునేదాకా పెళ్లి చేయకూడదు అని ఆవిడ, అంటే ఇమాజిన్ అప్పుడు మా అక్క ఇస్ 50 బౌండ్, మా పెద్ద అక్క. ఆవిడ పెళ్ళికి 70sలో నో హౌ ద సిచ్యుయేషన్ వాజ్, తొందరగా పెళ్లి చేసి పంపించేయాలని. కానీ అలాంటి సమయంలో కూడా ఆవిడ, అలాంటి కాలంలో కూడా ఆవిడ చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచించి, మా ఇంట్లో అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆడపిల్లలు, అందరం ఉద్యోగాలు చేసాం. ఒక లిబరల్ ఎన్వైర్న్మెంట్లో పెరిగాం. మా ఇల్లే కాకుండా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అలాంటి ఎన్వైర్న్మెంట్లో పెరగడం వల్ల వీ హ్యాడ్ ఎ వెరీ డిఫరెంట్ యాటిట్యూడ్ టు లైఫ్. ఉమెన్ అంటే మేము ఏం చేయగలము, ఏం చేయలేకపోతాం అన్న విషయాల మీద మామూలు మహిళల కన్నా ఐ థింక్ మాది కొంచెం అంటే లిబరల్గా ఉండేది మా థింకింగ్. సో ఆ అవేర్నెస్, ఆ చైతన్యం అనేది మిమ్మల్ని ఈ వైపుకు తీసుకుని వచ్చింది. సో అసలు పాపులేషన్ ఫస్ట్ అనే దాంట్లో మొదటి అడుగు ఎలా పడింది మీకు? పాపులేషన్ ఫస్ట్ 2002లో మిస్టర్ సిస్టా స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. ఆయన మేజర్ ఐడియా ఏంటంటే మిస్టర్ సిస్టాది, హీ వాంటెడ్ టు బ్రింగ్ టుగెదర్ కార్పొరేట్ మైట్, పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ వర్కింగ్ టువర్డ్స్ సోషల్ డెవలప్మెంట్. అంటే కార్పొరేట్ పవర్, కమ్యూనికేషన్ పవర్ రెండూ కలిపి సమాజంలో చైతన్యం తేయడానికి, మార్పు తేయడానికి పని చేయాలి అని చెప్పి, అందుకని చెప్పి అది ఆయన ఉద్దేశం. కానీ ఆయన నేను 2003 జూన్లో జాయిన్ అయ్యాను డైరెక్టర్గా. అప్పటి నుంచి యాక్టివిటీస్ మొదలయ్యాయి. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఐఎమ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. లాడ్లీ మీడియా శారద గారు అంటే అందరికీ తెలుసు. లాడ్లీ మీడియా అవార్డ్స్ అంటే అందరూ ప్రతి సంవత్సరం కూడా చాలా ఇదిగా ఆ అవార్డ్స్ కోసమే కొన్ని జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన జెండర్ సెన్సిటివిటీ కోసం అనేది స్టోరీస్ తప్పనిసరిగా ఫైల్ చేస్తారు. అంత చైతన్యం తేవడానికి ముందు మీ శ్రమ, అసలు ఫస్ట్ స్టెప్లో ఆ రిసీవింగ్ అనేది ఉండిందా? మేము 2007లో ఫస్ట్ టైం లాడ్లీ మీడియా అవార్డ్స్ లాంచ్ చేసాం. అది బాంబే సెంట్రిక్, బాంబేలో చేద్దామని చెప్పేసి మేము బాంబే సెంట్రిక్ అవార్డ్స్ లాగా మొదలు పెట్టాం అనమాట. చాలా తక్కువ రెస్పాన్స్, బికాస్ అప్పుడు జెండర్ అంటే ఒక అండర్స్టాండింగే లేదు. మేము జెండర్ సెన్సిటివ్ ఆర్టికల్స్ పంపిందంటే నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలి, మీ హస్బెండ్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేయాలి, యూనో అలాంటి టైప్ ఆఫ్ మెటీరియలే మాకు ఎంట్రీస్గా వచ్చింది. అప్పుడు వీ వర్ వెరీ షాక్డ్, అదేంటి there's not even an understanding and hardly any entries. So along with media awards, we started Ladli fellowships. We started doing large number of training programs for working journalists and for student journalists. We have done regional media and national media lo kuda ave entries vachaya. Bombay Centric Award, then we made it into national award. Appudu kuda ante chaala takku entrylu, quality was not so good. అంటే ఏదో కొంచెం సూపర్ఫిషియల్గా రాసినట్టు అలా వచ్చాయి. అంటే మీడియా అనేది, ప్రసార మాధ్యమాలు అనేది చైతన్యం పంచడం కోసం, అంటే దాంట్లోనే విమెన్కి సంబంధించిన ఒక స్పృహ లేకపోవడం, దట్ వాజ్ షాకింగ్. అప్పుడు చాలా మాకు అదేంటి ఇలా ఉంది అని అనిపించింది. తర్వాత మేము మేబీ హండ్రెడ్స్ ఆఫ్ వర్క్షాప్స్ వీ హ్యావ్ కండక్టెడ్ అక్రాస్ ద కంట్రీ. శ్రీనగర్ నుంచి తీసుకుంటే మనం కింద ఎవ్రీ స్టేట్ we have conducted training programs, workshops. మీకు విమెన్ జర్నలిస్టులు కనిపించారు అసలు ఎక్కడైనా ఆ టైంలో? జెండర్ మీద వర్క్షాప్ అంటే అందరు ఉమెన్ జర్నలిస్ట్నే పంపిస్తారు. బట్ వీ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్ ఇన్ అవర్ వర్క్షాప్స్. అది అన్ని చోట్ల, అంటే ఎక్కడ పంజాబ్ అన్ని యు నేమ్ ఇట్, వీ హ్యావ్ డన్ వర్క్షాప్స్ ఎవ్రీవేర్. అన్ని కాలేజెస్లో మేము జెండర్ మీడియా కాలేజెస్లో, వెదర్ ఇట్ ఈస్ సింబయోసిస్ లేకపోతే Xavier's, you name it, we have done workshops there. We had done a very big campaign with advertising people. We have done a lot of training programs to the big advertising agencies. చాలా మటుకు మేము దాని మీద చేసాం. అవార్డు వస్తుంది అనగా చాలా మంది దాని గురించి రాయడం మొదలు పెట్టారు. ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, we developed gender guidelines for media persons which we distributed very widely. Disseminated widely. సో అలాగా అంతా చేస్తుంటే ఒక మూవ్మెంట్ లాగా మొదలైంది. అండ్ దెన్ వీ బ్రాట్ ఇన్ ద ప్రెస్ క్లబ్, వీ బ్రాట్ ఇన్ వేరియస్ అసోసియేషన్స్ ఆఫ్ ద మీడియా ఇన్ టు ద థింగ్.
అండ్ వీ ఆల్సో ఫర్ జ్యూరీ ప్రాసెస్ వీ ఎంగేజ్డ్ విత్ ద ఎడిటర్స్ని జ్యూరీగా కూర్చోమని. సో అప్పుడు ఒక రకమైన అవుతుంది, అరే మా పేపర్కి రాలేదు, మా పేపర్ నుంచి ఎంట్రీస్ సరిగ్గా రాలేదు. ఈవెన్ అదర్స్ దే అండర్స్టూడ్ దట్ this is also a way of writing, this is important to write like this. So we had lot of support from the editors, and they were taking more articles which were written from gender sensitive perspective. ముందర యాక్సెప్ట్ చేసేవారు కాదు, కానీ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు, అంటే ఒక జెండర్ పర్స్పెక్టివ్ తో రాయండి అని. సో దట్ వాజ్ గ్రేట్ చేంజ్ ఐ ఫీల్. అంటే ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా తీసుకోవాలేమో, అంటే జెండర్ పర్స్పెక్టివ్ అనేది ముందు విమెన్కే ఉండాలేమో. నా గురించి నేను చెప్పుకోవాలి అనేది విమెన్కి ఉన్నప్పుడు మగవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనడానికి మీరు ఇప్పుడు చెప్పేది అంటే మేము ఫోకస్ చేసేది ఉమెన్ జర్నలిస్ట్ మీద కాదు, జర్నలిస్ట్ ఇన్ జనరల్. బికాజ్ మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఉమెన్ జర్నలిస్ట్ దీంట్లో టెండెన్స్ లో మాట్లాడట్లేదు నేను అనేది విమెన్, ఎనీ విమెన్, నేను విమెన్ ని నాకు ఒక ప్లేస్ కావాలి అనేది. ఇది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ఏంటి అని అంటే విమెన్ జనరల్ సెన్సిటివిటీ పైన ఒక ఆర్టికల్ రాయాలి అని అనుకుని ఉంటే కనుక ఎడిటర్స్ వద్దనే ఉంటే అది ఒక ఇష్యూ అయ్యి ఉండేది. బట్ మీరంటోంది ఎడిటర్స్ యాక్సెప్ట్ చేశారు, తర్వాత దాన్ని ఎంకరేజ్ చేశారు అనేది. అంటే ఈ ఇట్స్ ఇండికేట్స్ టు విమెన్ అనేది తన సెల్ఫ్ తీసుకోవాలి అనేది. అంటే ఇంకో విషయం ఏంటి అంటే మనం ఉమెన్ సెంట్రిక్ స్టోరీ రాయాలి అని కాదు, గుడ్ స్టోరీ రాయాలి అని. ఓకే, దానిలో మనం ఉమెన్ పర్స్పెక్టివ్, మనం ఏదైనా ఇష్యూని ఎలా చూస్తాం అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, అప్పుడు మనం ఏం కంప్లైంట్ చేస్తాం, రాస్తాం రిపోర్ట్ అబౌట్ రిలీఫ్ మెషర్స్, పాలిటిక్స్, ఎంత డబ్బులు ఎవరు తిన్నారు, ఎక్కడ ఏం హైరాఫైరీ అయింది, వాటన్నిటి గురించి ఎంత నష్టమైంది, ఎన్ని క్రాప్స్ పోయాయి, వాటి మీద రాస్తాం. ఒక జర్నలిస్ట్ వెళ్ళి అయ్యో ఈ పరిస్థితుల్లో మహిళల స్థితి ఏంటి, వాళ్ళ మీద ఎలాంటి అత్యాచారాలు అవుతున్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ దొరుకుతున్నాయా, వాళ్ళ పిల్లలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీకి వాటికి ఎలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకోగలుగుతున్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్కి బట్టలన్నీ పోయిన అన్నీ వెళ్ళిపోయి ఒక బట్టతో మిగిలిన ఆడవాళ్ళకి ఎలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి అని రాయడం అనేది ఒక సెన్సిటివిటీ. ఆ స్టోరీ ఒక పురుషుడైనా రాయొచ్చు, ఒక మహిళ అయినా రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఒక మహిళే రాయగలదు అని. మేబీ ఒక మహిళ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ సెన్సిటివిటీ ఉండొచ్చు, అండర్స్టాండింగ్ ఉండొచ్చు, కానీ జెండర్ సెన్సిటివిటీ అనేది ఆడవాళ్ళకే నిమిత్తమైంది కాదు. అసలు జెండర్ సెన్సిటివిటీని ఫ్యామిలీలో కానివ్వండి, ఈ కమ్యూనిటీస్లో కానివ్వండి, అసలు ఎలా చూడాలి, అంటే విమెన్ సెన్సిటివిటీని ఎలా అర్థం చేసుకోవాలి? వెన్ యూ రికగ్నైజ్ అదర్ పర్సన్స్ ఐడెంటిటీ, వాళ్ళ ఒక మహిళకి కావాల్సిన రెస్పెక్ట్ అవి ఇస్తే మనం ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. అది లేకపోతే చాలా కష్టం. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మోర్ అండ్ మోర్ పాజిటివ్ ఇమేజెస్ సొసైటీలో ఉన్నవి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాలి. అంటే స్టార్స్, సినిమా స్టార్స్ గ్రేట్ అచీవర్సే కాదు, మామూలు మహిళలు కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడితే మనకి జనరల్గా సొసైటీలో ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని మనం అలాగే ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తే మనకు అది అవ్వదు. అంటే మహిళ అంటే ప్లేసు, అచీవ్మెంటు, ఎంకరేజ్మెంటు ఇదేనే కాదు, అంటే తన థాట్ ప్రాసెస్లో వచ్చి ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకోవటము, షేరింగ్ అండ్ ఆ ఎలో చేయడము ముందు, ఇవి కదా ముందు సెన్సిటివిటీని అర్థం చేసుకోవడం. నువ్వేం చెప్పొచ్చావు లేపో, ఆలోచనకు వాల్యూ ఏంటి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ పొజిషన్, వాళ్ళ ఆలోచనలకి ఒక ఏమంటారు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని మనలో చేర్చుకుని మనం మాట్లాడితే ఏ రకమైన ఇంక్లూజన్ అయినా వస్తుంది. వెదర్ ఇట్ కాస్ట్ ఇంక్లూజన్, క్లాస్ ఇంక్లూజన్ ఆర్ జెండర్ ఇంక్లూజన్ ఆర్ ట్రాన్స్జెండర్. అంటే సాధారణంగా ఏ ఫ్యామిలీస్లో అయినా, వర్క్ ప్లేస్లో అయినా మీరు ఇందాక అన్నట్లుగా ఒక పొజిషన్లో కూర్చోబెట్టాలి అని అంటే ఈమె విమెన్ కాబట్టి ఏం చేయగలదు, ఈమెకి ఎక్కువ పనులు ఉంటాయి అది ఇది అనేది ఒక థాట్ ప్రాసెస్. అయితే అసలు తన థాట్ని షేర్ చేసుకోవాలి. అది మంచి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు, లేకపోతే అసలు సెన్సిబుల్ అయి ఉండొచ్చు, లేదా నాన్ సెన్సిబుల్ అయి ఉండొచ్చు. వినడానికి కూడా విమెన్ కూడా సిద్ధంగా ఉంటారు. ఫ్యామిలీస్లోనూ చాలా కాంటెక్స్లో అయ్యే విషయమే. ఒక మహిళ మాట్లాడుతుంటే సడన్గా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, సడన్గా ఒక మ్యాన్ స్టార్ట్ సంథింగ్ టోటల్లీ డిఫరెంట్ వే ఆఫ్ డిఫరెంట్ టాపిక్, అందరూ ఆయన వైపు వెళ్ళిపోతారు నా మాట వినకుండా.
చాలా ఆఫెన్ అవుతుంటే నేను ఐ కీప్ ఫైటింగ్ ఆల్సో లైక్ యూ లిసన్ టు బికాస్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ అని చెప్పి ఒక రకమైన చిన్న చూపు, ఒక రకమైన ఏమంటారు ఏం చెప్తుందిలే అన్న ఒక యాటిట్యూడ్ కూడా ఉంటుంది. కానీ మెల్లిగా దానికి మనంతటి మనం కూడా స్టాండ్ తీసుకోవాలి. మీరు క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రియాలిటీస్ కోసం గ్రాస్ రూట్ లెవెల్లో మీరు చాలా ప్రాంతాలు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా కూడా మీరు తిరిగి చూస్తున్నారు. సో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు విమెన్ ఆలోచనకు కానీ అసలు విమెన్కి ఒక ఆలోచించే ఆ అవకాశం అన్నా ఉందా? మీకు చాలా ఏదో ట్రబుల్ చేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే ఆలోచించడానికి అవకాశాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మాట్లాడే అవకాశాలు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అది లేనప్పుడు మనకి వాళ్ళు మాట్లాడలేరు ఎక్కువ. మా విలేజెస్లో నేను చూశాను, మేము వెళ్ళినప్పుడు ఇలా గుంగట్ వేసుకుని తలుపు వెనకాల కూర్చునేవాళ్ళు. మేము వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వాళ్ళకి యాక్సెస్ టు ఇన్స్టిట్యూషన్, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చూపించడం, స్కూల్ అథారిటీస్తో మాట్లాడించడం, అలా చేసేసరికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ అంతా వాళ్ళే నడుపుతున్నారు. అది వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, అంత వాళ్ళు వాళ్ళ మాటని ధాటిగా చెప్పగలుగుతారు. మనం ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయకపోతే అలానే తగ్గి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా తొక్కి ఉంచుతారు. సో అది మనకి ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఇంటర్వెన్షన్ కానీ మనం మాట్లాడలేని వాళ్ళకి మాట్లాడే స్తోమత, మాట్లాడే శక్తి కలిగించాలి. ఏంటి అంటే బై ఎక్స్పోజింగ్ దెమ్ టు ద వరల్డ్, బై గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. మనం అది చేసాము అంటే చాలా ఎంపవర్మెంట్ అవుతుంది. విమెన్ ఎంపవర్మెంట్ అనేది సెంట్రిక్గా తీసుకుంటారు ముందు. సో ఈ మాట్లాడే శక్తే లేనప్పుడు, మాట్లాడడానికి మాట పెదవి దాటే రానప్పుడు వీటిని గ్రాప్ చేయటం అనేది చాలా కష్టం. అసలు ఈ ఎన్నో పథకాలు అసలు విమెన్ సెంట్రిక్గానే చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటాయి. అది ఓట్ల కోసం అయి ఉండొచ్చు, లేదా విమెన్కి సంబంధించిన కాన్షియస్ ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీన్ని మీరు ఎలా చూస్తారు? చాలా మటుకు ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ కానివ్వండి, ఎన్జిఓది కానివ్వండి, బేసికలీ అవి ఏంటి అంటే ఫ్రీబీస్. నేను నీకు సూయింగ్ మెషిన్ ఇచ్చేస్తాను, నేను నీకు బియ్యం ఇస్తాను, లేకపోతే నీకు యూ గివ్ సంథింగ్ టు ద ఉమెన్ అండ్ దెన్ యూ ఫీల్ దట్ విల్ ఎంపవర్. ఇట్ డజంట్ ఎంపవర్. మేము యూజువల్లీ ఒక స్టోరీ చెప్తాం. సపోజింగ్ మనం ఒక లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ ఉంది, కొన్ని ఏమంటారు క్యాటిల్ మనం వాళ్ళకి ఇస్తున్నాం డైరీ ప్రోగ్రాంలో. యూ గివ్ ద డైరీ ప్రోగ్రామ్, ఆ క్యాటిల్ను ఒక అమ్మాయి పేరు మీద ఇస్తాం మనం. ఆ అమ్మాయి పాపం కష్టపడి పనిచేస్తుంది, దానిలో అంతా చేస్తుంది. పాలు వస్తే ఎవరు అమ్ముతారు? మొగుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళి అమ్ముతాడు. పైసలు ఎవరు తీసుకుంటారు? ఆవిడ హస్బెండ్ చేతిలో ఉంటాయి. దాంతో అతను ఏం చేస్తాడు? మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు. కష్టం కదా నాకు విలేజ్ దాకా. తర్వాత వాళ్ళ ఆడ కొడుకుని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. ఈ అమ్మాయి చాలా ఎక్కువ పని అయిపోయింది, ఇంకా ఎక్కువ క్యాటిల్ వచ్చేస్తుంది, ఏం చేయాలని స్కూల్లోంచి పిల్లని తీసేస్తుంది దాన్ని హెల్ప్ చేయడానికి. సో అది ఎంపవర్మెంట్ అయిందా ఆ ప్రాజెక్ట్? ఎగ్జాక్ట్లీ. సో మన ఎంపవర్మెంట్ కావాలి అంటే ఏం చేయాలి? ఆవిడకే నేర్పించాలి ఎలా అమ్మాలి, కోఆపరేటివ్లో మెంబర్ని చేయాలి, పైసలు ఆవిడ బ్యాంక్లో వచ్చేలాగా చూడాలి, ఆవిడకి బ్యాంకింగ్ గురించి, ఫైనాన్షియల్ లిటరసీ గురించి చెప్పాలి. అలాంటి అవన్నీ అయినప్పుడు ఆవిడ దానిలో నిజంగా ఒక ఎంపవర్డ్ ఎంటర్ప్రెన్యూర్గా పైకి రాగలుగుతుంది. లేకపోతే షీ విల్ జస్ట్ బి ఎ బెనిఫిషియరీ. ఇది ఎంత పర్సంటేజ్లో కంట్రీ వైడ్గా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రకంగా? చాలా తక్కువ. బికాజ్ మేము మా ప్రాజెక్ట్స్లో వీ వర్క్ విత్ దట్ పర్స్పెక్టివ్, ఎంపవర్మెంట్ ఇన్ ట్రూ సెన్స్. కానీ మేము ఎప్పుడైనా ప్రపోజల్ తీసుకుని కార్పొరేట్ దగ్గరికి వెళ్ళినా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున మనం టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా. స్వచ్ఛ భారత్లో ఒక డిజైన్ ఆఫ్ టాయిలెట్ ఉంటుంది, అన్ని విలేజెస్లో వెళ్ళి అన్ని ఇళ్లలో పెట్టేయడం. కానీ టాయిలెట్ అంటే ఒక ఆలోచించే తరీకా. అది మనకి ఎక్కడ వెళ్ళాలి, ఇంట్లో వెళ్ళడానికి చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, శానిటేషన్, హైజీన్ ఐడియాస్ ఉన్నాయి. వాటిని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నీళ్ళు టాయిలెట్ పెట్టేసా మంచిది, నీళ్ళు ఎవరు తెస్తారు? ఎవరి మీద పడుతుంది ఆ బాధ్యత? ఆడవాళ్ళ మీద పడుతుంది. దే డోంట్ వాంట్ ఇట్ బికాస్ ఎక్స్ట్రా పని టాయిలెట్ ఉంటే అది నీట్గా పెట్టడం, దానికోసం నీళ్లు తేవడం, దాన్ని రోజు క్లీన్ చేయడం. సో ఉమెన్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్.
సో ఇంటర్లింక్డ్ ఇష్యూస్. వాళ్ళు వాడరు, దాని లోపల చక్కగా గొర్రెలు కట్టేసుకుంటారు, ఫైర్ వుడ్ పెట్టేసుకుంటారు, అది వాడబడదు. కానీ మనం అవేర్నెస్ క్రియేట్ చేసామంటే ఎందుకు మనకి టాయిలెట్కి వెళ్ళాలి, ఎలాగ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఏంటి అని మనం దాని గురించి మాట్లాడి మగవాళ్ళని కూడా అందులో భాగస్వాముల్ని చేసుకుని వాళ్ళకి నీళ్ళ సదుపాయం అవన్నీ సఫిషియంట్ సపోర్టివ్ సిస్టమ్స్ కూడా అందులో మనం ప్రొవైడ్ చేస్తే ఎందుకు ఉపయోగించే టాయిలెట్. ఇప్పుడు 80-70% టాయిలెట్స్ ఆర్ నాట్ యూజ్డ్ అనుకోండి, అప్పుడు ఎందుకు దే ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ అంటే మనం ఆ ఎంపవర్మెంట్ అనేది 10 రూపాయలు చేతిలో పెట్టేసి నేను ఎంపవర్మెంట్ అవ్వదు, నీకు ఆ 10 రూపాయలు ఎర్న్ చేయడం నేర్పించాను అంటే దట్ ఈస్ ఎంపవర్మెంట్. 80% ఆఫ్ టాయిలెట్స్ నాట్ ఇన్ యూజ్. సో అంటే 80% ఆఫ్ ఫండింగ్ అనేది మిస్యూజ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. సో ఈ వేస్ట్ అవడంలో విమెన్ కోరుకునేది అసలు నిజంగా కోరుకుంటోంది ప్రభుత్వానికి అర్థమవుతుందా, ఎక్కడ చైన్ తిగుతోంది? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్లుగా టాయిలెట్స్కి వాటర్ లింక్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఎంతవరకు ఇవ్వగలుగుతున్నారు? ఏదైనా మనం హోలిస్టిక్గా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఎలా ఆలోచించాలి? ప్రభుత్వాలన్నీ సైలోస్ లో పనిచేస్తాయి. వాటర్ డిపార్ట్మెంట్ వాడిది, గ్యాస్ ప్రొవైడ్ చేసే వాడిది వేరే డిపార్ట్మెంట్, లైవ్లీహుడ్స్ డిపార్ట్మెంట్ వేరే, కానీ అవన్నీ కలిసి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ లాగా చేద్దాము అన్న అప్రోచ్ లేదు. ఇంటర్లింక్డ్ చేంజెస్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఇష్యూస్ మీకు అర్థమైనప్పుడు గవర్నమెంట్కి ఏవైనా ప్రపోజల్స్ పెట్టి ఉన్నారా? ఇట్లాగా ఇది ఇలా జరిగితే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, అలా ఏమైనా జరిగింది? మేము ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే నా ఉద్దేశంలో ఎవరైనా మంచిగా కమిటెడ్ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉండి వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే విత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్లో మనం చేయడం చాలా కష్టం ఇలాంటివి, ఎందుకంటే అది లార్జ్ స్కేల్ చేంజ్ అది, అండ్ అది అంత ఈజీగా అవ్వదు. కానీ వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద విలేజెస్ వీ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ తోటే వర్క్ చేస్తాం, గవర్నమెంట్ కోసమే వర్క్ చేస్తాం మేము, కానీ ఫండింగ్ ఏం తీసుకోం వాళ్ళ దగ్గర నుంచి. కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్లో వాళ్ళకి మేము ఎలా సరిగ్గా చేయొచ్చు, పాలసీ మేకింగ్ లో మీకంటూ ఒక రోల్ ఇప్పటిదాకా మేము ఎక్స్ప్లోర్ చేయలేదు అది. అంటే ఎందుకని అంటే ఇంత ఎక్స్పోజర్, సొసైటీ పట్ల ఇంత అవగాహన అండ్ ఇష్యూస్ పట్ల ఇంత డీప్ ఎనాలిసిస్ ఉన్న మీకు ఎన్జిఓస్ ఎందుకని ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ కి ఇది ఉత్తి ఎన్జిఓస్ లోనే ఈ అవగాహన ఉందనడానికి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కి మాకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది, హూ ఆర్ హెడింగ్ ద డిపార్ట్మెంట్స్, అందరికీ తెలుసు వాట్ ఈస్ రిక్వైర్డ్. మరి ఎందుకని సిస్టమ్ లో ఇలా ఎవరికి వెరీ డిఫికల్ట్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, ఇట్ కెనాట్ బి డన్ ఆన్ స్కేల్. ఓకే, ఇప్పుడు మన ఏమంటారు అడాలసెంట్ సెక్షువల్ రిప్రొడక్టివ్ ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, దాన్నంతా మంచి మాడ్యూల్స్ అవి ఎన్జిఓస్ అందరు కలిసి చేశారు. అది నేషనల్ లెవెల్లో స్కూల్లో పెట్టాలి అన్నారు, పెట్టారు. దే వాజ్ సో మచ్ ఆఫ్ బ్యాక్లాష్ బికాస్ ఆ టీచర్ ఎవరైతే అది చెప్తుందో ఆ పాఠం, ఆవిడకి ఆ కంఫర్ట్ లెవెల్ ఉండాలి, ఆవిడకి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. మనం అంత లెవెల్లో వెన్ వీఆర్ ట్రైనింగ్ ద ట్రైనర్స్ అలా వెళ్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ డైల్యూట్ అయిపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, నేను ట్రైన్ చేసిన వాళ్ళు కూడా అలానే చేయగలుగుతారు అన్నది గ్యారంటీ లేదు. అది దానిలో డైల్యూట్ అయిపోయి మళ్ళీ అది బ్యాక్ టు ద స్క్వేర్ వస్తూ ఉంటుంది. ఇప్పటికి ఆధునిక సమాజం వచ్చి కూడా దాదాపుగా 30 ఏళ్ళ పైన అయిపోయింది. యాక్చువల్గా ఎక్కువగా అడాప్షన్ అనేది వెస్ట్రన్ కల్చర్ని కానివ్వండి, వెస్ట్రన్కి సంబంధించిన ఐడియాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది 3-4 డికెట్స్ గడిచిపోయింది. కానీ ఇప్పటికీ కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ ఇదే నినాదం, మళ్ళీ వైద్యం విద్య ఈ రకమైన నినాదాలు. ఎందుకని ఇవి ఇంకా కింది స్థాయి వాళ్ళకి అందుబాటులో రావట్లేదు? అంటే జనరల్గా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా దీనికోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో మా జర్నలిస్టులు కూడా హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్స్ కోసం మేము ఫైట్ చేయాల్సిందే. ఎక్కడ లోపం ఇది, ఎక్కడ వల్నరబిలిటీ ఇది? ఇది స్కేలింగ్ అవ్వటం లేదు. ఈ ఇయర్ విమెన్స్ డేది యాక్సిలరేట్ చేంజ్. ఓకే, యాక్సిలరేట్ చేంజ్ అనేది అప్పుడే పాసిబుల్ అవుతుంది ఎప్పుడైతే మనం అందరం కలిసి ఒక ధ్యేయంతో పనిచేస్తాం. అలా కాకుండా నా పాపులేషన్ ఫస్ట్ ఇది నా ఎజెండా, నేను ఎవరిని దీనిలో రాని, నా అడ్డా నా ఇది అని అనుకుని నేను మీతో పనిచేయను, మీరు ఇంకోళ్ళతో పనిచేయరు, మనందరం ఒకే పనిని డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ చోట్ల చేస్తున్నాం. అదొకటి, దట్ ఈస్ వెరీ యాక్సిలరేట్ అవ్వదప్పుడు చేంజ్. యాజ్ లాంగ్ యాజ్ మనం ఫ్రీ బీస్ తోటి నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అని పనిచేస్తే చేంజ్ రాదు. చేంజ్ రావాలి అంటే ఎంపవర్మెంట్ కావాలి. ఎంపవర్మెంట్ కావాలి అంటే మనం సిస్టమిక్ చేంజెస్ చేయాలి.
ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఉమెన్ సెంట్రిక్గా చేయాలంటే స్కూల్స్లో టాయిలెట్స్ ఉండాలి, స్కూల్స్లో మెన్స్ట్రల్ హైజీన్ ప్రోడక్ట్స్ ఉండాలి, స్కూల్కి ట్రాన్స్పోర్ట్ ఉండాలి, సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఉమెన్ టీచర్స్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళ చిన్నపిల్లల్ని చూసుకుంటుంటారు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ చైల్డ్ కేర్ ఫెసిలిటీ ఇన్ ద స్కూల్? ఇలాంటివన్నీ మనం చాలా కాంప్రహెన్సివ్గా ఆలోచించాల్సి వస్తుంది. మనం ఏదో ఎంట్రీ ఇప్పుడు చూస్తే ప్రైమరీ లెవెల్లో ఎంట్రీ బాగుంటుంది, తర్వాత ఉమెన్స్ గర్ల్స్ స్టార్ట్ డ్రాపింగ్ అవుట్ యాజ్ దే ఏజ్. సో వాట్ ఈస్ ద పాయింట్? మీరు ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి పనిచేస్తారు, ఎక్కడో కొండల్లో వాటిల్లో కూడా అక్కడికి వెళ్ళి పనిచేస్తారు. అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి అసలు? అక్కడ స్థితిగతులు చాలా భయంకరం. వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, చాలా మాల్ న్యూట్రిషన్, అక్కడ పిల్లలు చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు. ఆడవాళ్ళు కూడా చాలా మాల్నరిష్డ్, ఎనీమిక్. అక్కడ లైవ్లీహుడ్స్ అంత లేవు. చాలా డిఫికల్ట్ క్లైమాటిక్ కండిషన్స్, వానలు ఎక్కువ పడతాయి, ఎండలు ఎక్కువ అవుతాయి, కైండ్ ఆఫ్ ఎ థింగ్. వైద్య సదుపాయాలు లేవు, అంత దూరం ఎవరు వెళ్ళరు. డాక్టర్స్, సబ్ సెంటర్స్లో డాక్టర్స్ ఉండరు, నర్సెస్ ఉండరు. అక్కడ స్కూల్స్ కూడా ఒక టీచర్ ఉంటుంది, వస్తాడు రాడు, ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటాయి. సో చాలా చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్. మేము థానేలో పనిచేస్తాం. ఇట్స్ అరౌండ్ 90 kilometers ఫ్రమ్ బాంబే. నేను అదే అంటాను, ఇఫ్ యూ గో టు దోస్ విలేజెస్ అండ్ సే సమ్ విలేజెస్ ఇన్ బీహార్, we don't find any difference. అది ఎక్కడో మాట్లాడటం లేదు. మహారాష్ట్ర చాలా ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్, ఎకనామికలీ వెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అంటారు, కానీ యూ జస్ట్ వాక్ go 120 meters away from Bombay, you see the situation. I think because one is we neglect the rural areas. We don't really like, for instance, ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ట్రైబల్ చిల్డ్రన్ కోసం. ట్రైబల్ చిల్డ్రన్కి మరాఠీ కూడా ఫారెన్ లాంగ్వేజ్, బికాస్ దే స్పీక్ ట్రైబల్ లాంగ్వేజ్. మనం వాళ్ళకి మరాఠీలో పాఠం చెప్తాం, వాళ్ళకి అర్థం అవదు. బట్ వీఆర్ నాట్ విల్లింగ్ టు టీచ్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో వీ హ్యావ్ డెవలప్డ్ ఎ మెథడాలజీ టు టీచ్ దెమ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఆ అంటే అమ్మ అంటాం కదా, వాడికి అమ్మ వర్డ్ లేదు, ట్రైబల్ వర్డ్ వాడి లాంగ్వేజ్లో. సో అమ్మ అంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. అదే ఆ అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో వచ్చే వర్డ్ ని పెడితే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది కదా, దే లెర్న్ బెటర్. సో అలాగా మన టీచింగ్ మెథడ్స్ లో కూడా చాలా ఏమంటారు, ఇట్ షుడ్ బి టైలర్ మేడ్ టు ద కమ్యూనిటీ, టు ద పీపుల్. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో ట్రైబల్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రూరల్ హాస్పిటల్స్కి వెళ్ళారు, ఎందుకంటే అక్కడ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు నావిగేట్. ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అక్కడ పైసలు కట్టాలి, అక్కడ ఇంకోటి ఏదో చేయాలి, వాళ్ళకి చెప్పడం కూడా రాదు వాళ్ళ ప్రాబ్లం ఏదో. వాళ్ళని వినిపించుకునే వాళ్ళు కూడా, డాక్టర్లకి పేషెన్స్ ఉంటుంది, వాళ్ళు అంత పట్టించుకోరు వాళ్ళని. సో దే డోంట్ గో. అదే మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. రోగి మిత్ర అని ఒక పోస్ట్ పెట్టి అక్కడ ఒక ట్రైబల్ మనిషిని అక్కడ రోగి మిత్రగా రూరల్ హాస్పిటల్ పెట్టాం. ఆ రోగి మిత్ర పని ఏంటి అంటే, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళడం, వీళ్ళ డాక్టర్ తోటి మాట్లాడేటప్పుడు దగ్గర ఉండడం, తర్వాత బిల్లులు కట్టడం, తీయడం, మందులు తెచ్చుకోవడం, అవన్నిట్లో హెల్ప్ చేయడం. దానివల్ల సడన్గా చాలామంది ట్రైబల్ ఫ్యామిలీస్ విత్ మాల్నరిష్డ్ చిల్డ్రన్, వాళ్ళు దే స్టార్టెడ్ గోయింగ్ టు ద హాస్పిటల్. అక్కడ ఏమంటారు చిల్డ్రన్స్ వార్డ్ ఎంత భయంకరంగా ఉండేది. సో వీ వర్క్డ్ విత్ ద హాస్పిటల్ హెడ్ అండ్ దెన్ రూరల్ CMO వాళ్ళతోటి మాట్లాడి ఆ రూమ్ అంతా బాగా పెయింట్ చేయించి చైల్డ్ ఫ్రెండ్లీగా చేసి అవన్నీ చేస్తే దెన్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ద హాస్పిటల్. సో మనం అవన్నీ చేయకుండా ఏదో మేము ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. పీపుల్ కమ్ వెన్ దే ఫీల్ కంఫర్టబుల్. గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా కూడా, అది కేంద్రం అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అయి ఉండొచ్చు, మీకు సపోర్టివ్గా మేము కూడా ఒక చెయ్యి అందిస్తాము అని వచ్చే సందర్భాలు ఉన్నాయా ఎక్కడైనా? అఫ్ కోర్స్ మా విలేజ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మేము 150 విలేజెస్లో వర్క్ చేస్తున్నాం. అందులో మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ తోటి, వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంటు, వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, మీరు చెప్పినట్టు మనం ప్యారలల్గా పనిచేయకూడదు. దట్ మీన్స్ వీఆర్ డిసెంపవరింగ్ ద సిస్టమ్. వాళ్ళు ఎలాగో చేయటం లేదు, ఇప్పుడు మనం చేస్తున్నాం, చేసేది కూడా మానేస్తారు. ఓకే, అది వాట్ ఈస్ ద పాయింట్? మనం వాళ్ళతో పాటు ఉండి చిన్న చిన్న మార్పులు చేస్తూ వాళ్ళ వర్క్ని ఎఫెక్టివ్గా చేయాలి. దట్ ఈస్ హౌ వీ వర్క్ ఇన్ ద 150 villages. సో వీ వర్క్ విత్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. వాళ్ళు చాలా మాకు సపోర్టివ్గా ఉంటారు. వీ యూజ్ ద గవర్నమెంట్ మెషినరీ,
అంటే వాళ్ళకి ఇప్పుడు హెల్త్ క్యాంప్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే రండి అంటారు, ఎవరు రారు వాళ్ళకి. వేరేస్ వి గో టాక్ అబౌట్ వాట్ ఈస్ ఎ హెల్త్ క్యాంప్, హౌ ఇస్ ఇట్ దేర్ రైట్ టు గో అండ్ గెట్ సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ ఎంటైటిల్ టు ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇవన్నీ మేము కమ్యూనిటీతో మాట్లాడతాం, फिर ఆశా వర్కర్ తోటి మాట్లాడతాం. అండ్ వీ అనౌన్స్ ఆల్సో దట్ ఆన్ దిస్ డే ఎవ్రీ వెనస్డే దెర్ ఇస్ ఎ హెల్త్ క్యాంప్, యూ హ్యావ్ టు గో విత్ యువర్ చైల్డ్, దిస్ ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. ఆ రకమైన కాన్షియస్నెస్ కమ్యూనిటీలో కలగజేసి కమిట్మెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళకి సరైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, మేము మీకు హెల్ప్ చేస్తాం, మేము కూడా ఉంటాం ఆ క్యాంపులో, మేము కూడా మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మేము కూడా మీతో పాటు పనిచేస్తాం. మేము ఆ రకంగా పనిచేయడం వల్ల గవర్నమెంట్ తోటి మేము చాలా క్లోజ్గా పనిచేస్తాము, ఎఫెక్టివ్గా పనిచేస్తాం. ఫిజికల్ హెల్త్ అనేది ఒక ఆస్పెక్ట్, కానీ మెంటల్ హెల్త్ ఈ మెంటల్ వెరీ బ్యాడ్లీ నెగ్లెక్టెడ్ కదా. సో ఆ మెంటల్ హెల్త్లో ఉన్న ఆ డీప్నెస్ వల్లే, అది అర్బనా మెట్రోసా లేకపోతే ఏది కానివ్వండి, విమెన్ చూసే విషయంలో చాలా చాలా లీన్ మెంటాలిటీ దీంతో వచ్చి రేప్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే మీకు రూరల్ కానివ్వండి, ట్రైబ్స్లో కానివ్వండి, అక్కడ ఆలోచన విధానం ఉంది. రెండింటికి సిమిలారిటీస్లో మీరు చూస్తే చదువుకున్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, అక్కడ ఏమీ అవసరాలు లేనట్టు. I don't think there's much difference in the way they think. ఏదైనా ఒకటే, కానీ మనకి చదువుకున్న వాళ్ళ దాంట్లో డ్రెస్సింగ్ ఇంపాక్ట్ అంటారు, లేదా ఇంకేదో చెప్తారు, చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు వచ్చేసిందో, లేకపోతే చాలా లిబరల్గా ఉండడం వల్ల, లేకపోతే సైన్స్ ఉండడం వల్ల అనేది ఒక బ్లేమింగ్ ఇస్తారు. కానీ 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల వయసున్న విమెన్ వరకు కూడా ఒక రేపు విక్టిమ్స్గా మిగిలిపోవడాన్ని మనం ఎలా చూడాలి? ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ అంటారు ఎంటైటిల్మెంట్. నాకు ఎంటైటిల్మెంట్ అయితే నాకు ఇష్టం వచ్చింది, నాకు కోరిక వచ్చింది, లైక్ యునో ఇట్స్ జస్ట్ అన్ ఎంటైటిల్మెంట్, ఏ పవర్ పొజిషన్, పవర్ ఈక్వేషన్ అంతే. దానిలో ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ గాట్ ఎనీథింగ్ టు డూ విత్ వాట్ వీ వేర్ ఆర్ హౌ వీ బిహేవ్. అంటే ఎవరినైనా అణగదొక్కాలి అంటే రేపు వాడతారు, వేగం ఆరు ఉద్రిక్తతతో మనకు ఒక డిజైర్ వచ్చింది అంటే కనిపించిన వాళ్ళ మీద, ఆర్ ఇంకో అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది రాత్రి, ఒక లెసన్ చూపించాలి అమ్మాయికి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అమ్మాయి అంటారు లో కాస్ట్ గర్ల్, సో ఐ హ్యావ్ ఎ రైట్ టు హ్యావ్ సెక్స్ విత్ హర్ అగేన్స్ట్ హర్ విల్. దేశం నడిబొడ్డున ఢిల్లీలోనూ నిర్భయ అనేది ఆ రోజున పుట్టింది. రీసెంట్గా కోల్కతా హాస్పిటల్ ఒక సర్వీస్ సెక్టార్లో ఉన్న విమెన్ని అంతే రూత్లెస్గా చేశారు హైదరాబాద్లో. సో విమెన్ అనేది ఎప్పుడు ఈ రకంగా అంటే లైంగికంగా వేధించడం ఒక ఎత్తు అయితే, అసలు ప్రాణాంతకంగానే మారిపోవడం అనేది ఎలా, దీన్ని అంటే ఈ సైకలాజికల్ దీన్ని అంటే విమెన్ తన ఉనికి కోసం ఎంత పోరాడుతుందో, మగవాడి ఆలోచనలు మార్చే ఒక ప్రయత్నాలు మొదలెట్టాల్సిన అవసరం ఉందా? మేము ఎప్పుడు డిస్టింగ్విష్ చేయం, మెన్కే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, మెన్కే ఎక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెన్ ఆల్సో డోంట్ రియలైజ్ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ జెండర్. అంటే నేను మాస్కులైన్ అంటే నేను ఎవరైనా ఆడేది నన్ను వద్దు అంటే దాన్ని అడగతొక్కాలి. విమెన్కి నువ్వు ఎంపవర్ అవ్వు అనే వర్క్షాప్స్ ఎలాగో మగవాడిని విమెన్ని కోరికను అదుపు చేసుకో. నేను ఇందాక చెప్పినట్టు అది సఫిషియెంట్గా అవ్వటం లేదు, అసలు అవ్వటం లేదు. సఫిషియెంట్ ఏంటి, అసలు చాలా తక్కువ ఎఫర్ట్స్ అందులో వెళ్తున్నాయి. దానికి మనం స్కూల్ లెవెల్ నుంచి మనం ఆ ట్రైనింగ్ మొదలు పెట్టాలి. బుల్లింగ్ నుంచి తీసుకుని స్కూళ్ళలో అవుతున్న ఒక 30 ఏళ్ళు అంటే 2 డికెట్స్ దాటిపోవాలా, ఇంకా ఎక్కువ అవుతుంది కదా. మరి ఈ లోపు పరిస్థితి ఏంటి అసలు? అంటే ఎడ్యుకేటెడ్గా ఉండి బయట ఇప్పుడు వన్ థింగ్ ఏంటి అంటే, ఒక పాజిటివ్ థింగ్ అంటే ముందర అలాంటివి అవుతే వాటిని ఎక్కడో తోసి పడేసేసి అంత దాన్ని అంటే కప్పి పెట్టేసేవారు. ఇప్పుడు దానికి చాలా సామాజికంగా చాలా రెస్పాన్స్ వస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ టు యాక్ట్, ఆన్ ద సిస్టమ్ టు యాక్ట్. తో నేను అనుకునేది ఏంటంటే, ఈ సోషల్ మీడియా వల్ల ఇంక్రీజింగ్ అవేర్నెస్ వల్ల ఐ ఫీల్ దట్ థింగ్స్ మే చేంజ్. అంటే ఇలాంటి థింగ్స్లో ఎక్కువగా కూడా మినిస్టర్స్ పిల్లలు, బ్యూరోక్రాట్స్ పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఉండడాన్ని మనం ఎలా చూడాలి? అదంతా పవర్ ఈక్వేషన్ అమ్మా. నీ దగ్గర సత్తా ఉంటే యూ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ఈ పెంపకాలకి మన దేశంలో అన్ఫార్చునేట్లీ సత్తా అంటే చాలా ఫ్యాసినేషన్ మనకి. ఏ మాత్రం కొంచెం సత్తా ఉన్నాక నేను చూపించేసాను, నాకు తెలుసు, నేను ఐఎమ్ దిస్ ఐఎమ్ దాట్ అనుకుంటూ మన కల్చరే అలాంటిది. అది చాలా డిఫికల్ట్ టు చేంజ్. సత్తా చాటుకోవడం అనేది ఒక విమెన్ పైన, ఒక మహిళ పైన శారీరకంగా దాడి తప్పిస్తే
ఇంకో ఎలా మారాలి ఈ ఆలోచనలో, ఏం చేస్తే మారుతాయి? ముందు ఒకటి ఎమర్జెన్సీ అనేది నాట్ యాక్సెప్టింగ్ ఇట్, రెండోది వాళ్ళకి శిక్ష పడాలి. జ్యుడిషియల్ సిస్టమ్ షుడ్ బి స్ట్రాంగ్. మళ్ళీ పక్క నుంచి మానవ హక్కుల వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, ఏం వాళ్ళంతా మానవ హక్కులు కాదు అంటే, మానవ హక్కులు వాళ్ళు వస్తే దేర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ కమింగ్, రైట్? దే ఆర్ నాట్ జస్ట్ ఏదంటే దానికి రారు. బికాస్ జ్యుడిషియల్ సిస్టమ్ ఫాలో అయ్యి క్విక్ జస్టిస్ చేయడం ఒకటి, ఎన్కౌంటర్లలో చంపడం ఒకటి. దేర్ ఇస్ అ డిఫరెన్స్. శిక్షలు ఎలా ఉండాలి? శిక్షలు ఎంత ఎక్కువ శిక్ష ఇస్తే అంత డిఫికల్ట్ టు గివ్ శిక్ష. ఇప్పుడు మనం డెత్ పెనల్టీ అన్నాం అనుకో, అది ఇవ్వడం చాలా కష్టం, ఎస్పెషలీ ఇన్ అవర్ కంట్రీ. వేరే ప్రతి నీకు సత్తా ఉంటే నీకు జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి బయటపడతావు, సత్తా లేని వాడైతే ఇరుక్కుపోతాడు. సో దానికోసం అని చెప్పి అలాంటి సిస్టమ్ మనం చాలా ఎక్కువ పనిష్మెంట్ చేస్తే అంత డిఫికల్ట్ అవుతుంది మనకి. కాబట్టి చిన్న చిన్న విషయాలకి కూడా ఫటాక్మని వాడు ఈవ్ టీస్ చేయంగానే దే షుడ్ బి ఏ పనిష్మెంట్. బులింగ్ చేయంగానే దే షుడ్ బి ఏ పనిష్మెంట్. నువ్వు ఎవరైనా అసహ్యంగా మాట్లాడితే వెంటనే నువ్వు స్టాండప్ అవ్వగలగాలి. ఏంటబ్బాయి అలా మాట్లాడుతున్నావా, ఏంటి అలా చేస్తున్నావు? ఎవ్రీ హ్యూమన్ మనందరం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసినప్పుడు ఒక బెటర్ సమాజం పడుతుంది. ప్రతోడు వచ్చేసి నేను రేప్ చేస్తే నా పని అయిపోయి నేను చంపేస్తా దాంతో పాటుగా. ఎందుకంటే రేప్ కి డెత్ పెనల్టీ, చంపడానికి డెత్ పెనల్టీ లేదు అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్. కానీ అసలు ఎలాంటిది ఇవ్వాలి పనిష్మెంట్ అనేది మనకు అర్థం కావట్లేదు. పనిష్మెంట్ అది ఏ పనిష్మెంట్ ఏదైతే ఉందో దాని మీద మనం ఎఫిషియెంట్ పనిష్మెంట్. జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇంటెన్సిటీ ఆర్ ద సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్. ఉరి శిక్షలు లేవు మన సిస్టంలో ఇటువంటి వాటికి. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే కేరళలో ప్రియుడిని ఒక క్రూయల్గా కూల్ డ్రింక్లో ఏదో కలిపి చంపేసింది అని ఒక అమ్మాయికి ఉరిశిక్ష వేశారు. సో వీటికి తీర్పులు ఇస్తున్నారు. కానీ అసలు ఏది ముఖ్యం సొసైటీలో? అసలు బేసిక్గా ఎక్కడ మారాల్సింది ఉంది? మన సిస్టంలో లొసుగులు ఏంటి అసలు? మన సిస్టంలో రోజు ఇన్వెస్టిగేటివ్ వన్ ఇస్ దెర్ ఇస్ లార్జ్ స్కేల్ కరప్షన్ అండ్ ఐడెంటిటీ. సో పోలీసులు దే ఐడెంటిఫై విత్ అప్పర్ క్లాస్ పీపుల్ బికాస్ దే ఆల్సో కమ్ ఫ్రమ్ దట్. మీడియా కూడా అంత గొడవ నిర్భయాకి చేసిన వాళ్ళు నెక్స్ట్ డేనే ఇంకో విలేజ్లో ఏదో అయింది అంటే దాని గురించి మాట్లాడలేదు. బికాస్ మనం ఐడెంటిఫై చేస్తాం, ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి నర్సు, ఫిజియోథెరపిస్ట్ రాత్రి బయటికి వెళ్తే ఇంత అయింది అంటే మనకి భయం వేస్తుంది. మనం దాని మీద రిపోర్ట్ చేస్తాం, రియాక్ట్ అవుతాం. అదే ఎక్కడో విలేజ్లో ఎవరో ఫారెస్ట్లో తీసుకెళ్ళి దాన్ని బ్రూటలైజ్ చేసి చంపేస్తే మనం ఒకసారి పేపర్ చూసి కూడా మీడియా రిపోర్ట్ చేయదు, రిపోర్ట్ చేసినా చదివేవాళ్ళు. సో ద రియాక్షన్ ఈస్ వెరీ డిఫరెంట్, రైట్? మనందరం ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ, మనం మన వాళ్ళతోటి ఐడెంటిఫై చేసుకుంటాం. అదొకటి. ప్లస్ పవర్ ఈక్వేషన్స్, ఇంటర్సెక్షనాలిటీని చూడాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ జెండర్. నేను ఒక మహిళగా, ఒక అప్పర్ కాస్ట్ ఎడ్యుకేటెడ్ మహిళగా నేను ఫేస్ చేసే ఛాలెంజెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఛాలెంజెస్ మై మేడ్ ఫేసెస్. ఆ అమ్మాయికి ఒక అన్ఎడ్యుకేటెడ్ లో క్లాస్ ఉమెన్ ఇన్ అర్బన్ స్లమ్, హర్ ఛాలెంజెస్ ఆర్ వెరీ డిఫరెంట్. మనం అది అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ద పవర్ ఈక్వేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. కాబట్టి ఆ పవర్ ఈక్వేషన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ కాస్ట్, క్లాస్ అండ్ ఇంప్యూనిటీ, వాళ్ళకి ఆ ధైర్యం ఉంది మేము ఏం చేసినా బయటపడగలమని, బికాస్ దే హ్యావ్ పొలిటికల్ క్లౌట్. సో ఈ మెకానిజమ్స్ అన్నీ వర్క్ చేసి ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ వైలెంట్ కల్చర్ని పర్పెట్యుయేట్ చేస్తుంది. ఆ వైలెన్స్ కల్చర్ని సినిమాల్లో చూపిస్తారు. యు సీ యానిమల్లో యు గ్లోరిఫై వైలెన్స్. కన్నీళ్లు పెడితే అంత బాగా, అంత కన్నీళ్ళు, ఎంత వైలెన్స్ చూపిస్తే అంత బాక్స్ ఆఫీస్. సో మన హోల్ glorification of violence, oppression, domination, masculinity. So దానన్నిటికీ అవుట్కమే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అవును, అంటే ప్రతిదీ కూడా మార్కెట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు, క్యాలిక్యులేషన్స్తో ఉన్నప్పుడు, సో విమెన్కి సంబంధించిన విషయాల్లో ఫెమినిజం అనేది ఒక పీరియడ్ విపరీతంగా వర్క్ చేసింది సొసైటీలో. ఫెమినిజం అనేది చాలా మనం పొందాం కూడా మూమెంట్స్ వల్ల, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆల్సో ఈవెన్ క్రియేటింగ్ అవేర్నెస్. దానివల్ల ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ చాలా మనకి హెల్ప్ చేశాయి. విమెన్ ఎంపవర్మెంట్ కోసం కష్టపడిన ఫెమినిజం ఇప్పుడు అదే విమెన్ భర్తల్ని చంపుతున్నారు, లేదా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కోసం చాలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నవి 1-2 కాదు వార్తలు, చాలా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి ఫెమినిజం? వైలెన్స్ అనేది అందరిలోనూ ఉంటుంది.
మేల్లోనూ ఉంటుంది, ఫీమేల్లోనూ ఉంటుంది. అండ్ ఫీమేల్ అంత వైలెంట్గా చంపింది అంటే లా ఉంది, లా సరిగ్గా పనిచేస్తే ఒక మగవాడికి ఎలా శిక్ష పడుతుందో ఆడవాళ్ళకు కూడా పడే శిక్ష అదే శిక్ష పడుతుంది కూడా. మనం అయ్యో ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు మితిమీరిపోతున్నారు, వాళ్ళని మనం ఇప్పుడు అన్ని లాస్ మార్చేసి మళ్ళీ వాళ్ళని ఆ పాత స్థితిలోకి తేవాలి అని ఆలోచించడం తప్పు. ఎందుకంటే 100 మంది ఆడవాళ్ళు గృహహింస పాలవుతే అందులో 20%, 30 అకార్డింగ్ టు NFHS 33% ఉమెన్ కంప్లైంట్. అంటే 100 మంది మహిళలు గురవుతే 33 మంది కేసు ఫైల్ చేసి. ఇప్పుడు ప్రజెంట్ విమెన్ పైన గృహహింస దీనికి సంబంధించి ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్. కొంచెం తగ్గింది కూడా, ముందర మేబీ 50%, 45%, ఇప్పుడు 33% ఉమెన్ ఫేస్ డొమెస్టిక్ వైలెన్స్. అందులో మనం ఆ 100 మందిని మనం తీసుకుంటాం, అందులో 33 మందికి వాళ్ళు కేసు పెడతారు. 33 మంది కేసు పెడితే అందులో 20%కి ఏదో ఒక జస్టిస్ వస్తుంది. ఓకే, అంటే 33లో 20% అంటే ఎంత అంటే 100 మందిలో 4 మందికి జస్టిస్ వస్తుంది, 96 మందికి జస్టిస్ రాదు. కానీ మనం ఏమంటాం, అవన్నీ కేసులు ఫాల్స్ కేసులు. అవి ఫాల్స్ కేసులు కావవి. అవి ఒకటి ముందుకి రారు, వచ్చాక విట్నెసెస్ టర్న్ హాస్టైల్, ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అవ్వదు, ఒక్కొక్కసారి ఉమెన్ అండర్ ప్రెషర్ షీ విత్డ్రాస్ ద కంప్లైంట్. సో వేరియస్ రీజన్స్ వల్ల ఆ కేసు లాజికల్ కన్క్లూజన్కి వెళ్ళదు. And in this 100 cases, there may be 10 cases of women who are harassing their husbands. ఏ లా మన కంట్రీలో మిస్యూజ్ అవ్వదు. చంపే స్థితి దాకా వెళ్ళడం. అవును, మగవాళ్ళు ఎంతమంది ఉమెన్ని చంపారు చూసావు ఎప్పుడైనా? ప్రతిరోజు చదువుతూనే ఉంటాం, కాల్చి చంపేశాడు, ఇది చేసి చంపేశాడు, బాబులో. ఈ విషయంలో కూడా దానిలో మీరు ఎందుకు క్రైమ్ బై ఉమెన్ ని డిఫరెంట్ గా ఎందుకు చూస్తున్నారు? క్రైమ్ ఇస్ ఎ క్రైమ్. అంటే ఇదే దీంట్లో ఇప్పుడు వస్తున్న ఇంకొక పెద్ద నినాదం ఏంటి అని అంటే మెన్ కమిషన్ కావాలి. విమెన్ కమిషనే ఎందుకు? మెన్ కమిషన్ దీన్ని ఎలా చూడాలి మనం? ఈ లేటెస్ట్ మేల్ ఎంపవర్మెంట్, మేల్ రైట్స్, రైట్స్ ఆఫ్ మెన్ అన్నది ఒక కొత్త నినాదం మొదలైంది. ఎందుకంటే ఈ 10 మంది 100లో 5 మంది ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈ లా యాంటీ మెన్ కాబట్టి ఇది మనం స్క్రాప్ చేసేయాలి, దీన్ని డైల్యూట్ చేసేయాలి అంటున్నారు. కానీ నేను చెప్పిన స్టాటిస్టిక్ ప్రకారం మీకు తెలుస్తుంది, ఇప్పుడు 90% మంది వెళ్ళరు ఆ లెవెల్ దాకా, అక్కడ దాకా వెళ్ళరు. మన దేశంలో ఏ లా ఉంది విచ్ ఇస్ నాట్ బీయింగ్ మిస్యూజ్డ్? మనం అన్ని లాస్కి అలానే అంటున్నాము. SC/ST లా ఎంత మటుకు మిస్యూజ్ అవుతూ ఉంటుంది, కానీ మనం SC/ST లాని డైల్యూట్ చేయమని అడుగుతున్నామా? దాన్ని స్క్రాప్ చేయమని అడుగుతున్నామా? ఇన్కమ్ ట్యాక్స్ లా, why is it that only when it comes to women's empowerment or women's rights that a little deviation from that you say stop that? Oh, women చాలా పెట్టరైపోతున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు మొగుళ్ళని కాబట్టి వాళ్ళ రాస్ బంద్. ఎందుకు ఆ మైండ్ సెట్? అది మన మైండ్ సెట్. ఈవెన్ ఉమెన్ మైండ్ సెట్ ఐ టెల్ యూ ఈజ్ రాంగ్. అది ఒక ఉమెన్ హూ ఫైట్స్ ఫర్ హర్ సెల్ఫ్, ఆవిడని ఒక ఐ మీన్ ఫర్ హర్ సెల్ఫ్ ఆర్ హూ gets misguided. I'm not saying they're right. అంటే నేను అనేది విమెన్ కోసం విమెన్ ఎంత మాట్లాడుతుందో అలాగే మెన్కి అన్యాయం జరిగినప్పుడు కూడా విమెన్, ఎందుకంటే మనకు మెన్కి అన్యాయం అయితే there are courts, and then మెన్కి అన్యాయం ఏంటంటే that is అంటే మనం జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటివిటీ అని అనుకుంటున్నాం కదా. That is women feminism అన్నది it treats both men and women as equal, because we see men are equally విక్టిమ్స్ ఆఫ్ జెండర్. ఇప్పుడు నేను ఇవాళ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఏం అవ్వదు. మీరు ఉద్యోగం మానేసి కూర్చుంటే, మీ ఆయన ఉద్యోగం మానేసి కూర్చుంటే మీరు ఫస్ట్ మీరే అంటారు ఇల్లు ఎలా నడుస్తుందండి అని, రైట్? ఆయన ఉద్యోగం మానేసి 100 మంది అంటారు అయ్యో పెళ్ళం పైసలతో తిని ఇంట్లో కూర్చుంటున్నాడు అని. దెర్ ఇస్ అ డిఫరెన్స్. వాళ్ళకి ఆల్ ద టైమ్ టు బీ ప్రొవైడర్స్, ప్రొటెక్టర్స్, వాళ్ళకి ఆ రోల్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. దానివల్ల వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ వెన్ వీ అండర్స్టాండ్. అంటే విమెన్ మేల్ ఎంపథైజర్గా ఉండటం ఏదైనా తప్ప? ఎవరికి అన్యాయం అయితే వాళ్ళతో ఎంపథైజ్ చేయడం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ వాళ్ళకి ఏదో తప్పు అయిపోతుందని చెప్పి మనం ఉమెన్ లాస్ని డైల్యూట్ చేయాలంటాం, ఉమెన్ అందరు ఆడవాళ్ళు అలా తయారవుతున్నారు అనడం, అండ్ ఉమెన్ పేట్రేగిపోతున్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ అదుపులోకి తెచ్చుకోవాలి అనుకోవడం చాలా తప్పు. విమెన్ తెచ్చిన విమెన్ ఎంపవర్మెంట్నే లీనియన్స్గా తీసుకుని
విమెన్ చేస్తున్నా ఇప్పుడు అడల్టరీ ఉందండి, నేను చెప్తున్నా ఈ రేషియో ఎందుకు ఎక్కువ బయటకు వస్తుంది? ఎందుకు బయటకు వస్తాం? బికాస్ మోర్ ఉమెన్ ఆర్ అవేర్. More women are in the public domain. More women know that I can do what I want to do. The way men used to do it, right? దీనిని మనం జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సెన్సిటివిటీ అని అనుకుంటానికి ఆస్కారం ఉంది. Gender, see, that is ఈ టైప్ ఆఫ్ దీన్ని ఎందుకంటే ఇది gender sensitivity కాదు. It is when you are not conscious of somebody else's rights, when you are not conscious of respectful towards other people's rights, whether it is a man or woman, it is not a good equation. అంటే విమెన్ ఎంపవర్మెంట్ అంటే నేను సెక్సువల్ ఫ్రీ ఉండాలి, సెక్సువల్గా నాకు ఆ ఫ్రీ ఉండాలి, లేదా నేను బయటకు వెళ్ళే దీంట్లో నేను ఫ్రీగా ఉండాలి, మగవాడితో సమానంగా నేను చేయగలిగింది నేను చేయాలి అనడాన్ని ఎంపవర్మెంట్ అనాలా? యాక్చువల్గా ఎంపవర్మెంట్ అనేది ఏంటి డెఫినేషన్? See, యాక్చువల్గా ఎంపవర్మెంట్ అంటే టు మేక్ యువర్ ఓన్ చాయిసెస్, టు హ్యావ్ ద చాయిస్, టు మేక్ యువర్ ఓన్ చాయిసెస్ అండ్ లివ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. And in the process, if you are hurting somebody, then you have to be conscious of it and not do that. Because if you don't get along well with your husband, you can always divorce. There are always many other options. But if somebody is not able to handle it, it's a personal issue. It is not a gender issue. మీరు మీ హస్బెండ్ తోటి మీరు సరిగ్గా నెగోషియేట్ చేయలేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఇష్యూ, రైట్? ఎందుకంటే అక్కడ మనం అందరు ఆడవాళ్ళు బికాస్ ఈవిడ చేయలేదు, ఇలా బిహేవ్ చేసింది కాబట్టి అందరు ఆడవాళ్ళు అలా అనడం తప్ప. అందరూ ఆడవాళ్ళు అని కాదు, ఎందుకంటే రేషియో వర్క్ ప్లేసెస్లో కానివ్వండి లేదా సమ్ అదర్ కానివ్వండి, ఈ ప్లేసెస్లో ఈ రకమైన యాక్టివిటీస్ పెరుగుతున్నప్పుడు ఒక నెగిటివిటీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతూ వెళ్తుంది. దాన్ని మనం కౌంటర్ చేయాలి విత్ ఆర్గ్యుమెంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఈల్డింగ్ టు ద మేల్ డిమాండ్ దట్ ఆల్ ద లాస్ షుడ్ బి డైల్యూటెడ్, వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అంటే మహిళల నుంచి మగవాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న పెద్ద కంప్లైంట్ అది. మనం ఒప్పుకోకపోయినా చాలా ఎక్కువ కంప్లైంట్స్ మన దగ్గరకు వస్తున్నాం, దాన్ని ఎలా చూడాలి? అదొక ఎక్సెప్షన్. దోస్ ఆర్ స్మాల్ ఎక్సెప్షన్స్. In the total picture, they don't even count. Just because they are affecting educated men, they are affecting, then so they have access to social media, they have many other things. So they are using that to vilify the whole women community, which is not correct. So that is what you have to tell them. Yes, we agree, you have suffered. There are women like that. And it is, we cannot expect every woman to be a Devi. And who will tolerate all nonsense, who will keep quiet. She may fight for her rights, she may fight for her rights in a wrong way, right? She may not fight for them in the right way, she may fight for the wrong way. We sympathize with you. If there are codes, there are, family codes, there are other codes. మగవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే, ఎన్జిఓస్ని కానివ్వండి, యాక్టివిస్టులు కానివ్వండి అప్రోచ్ అయితే, వాళ్ళకి మీ ఎంపతి కానివ్వండి సపోర్ట్ కానీ ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళకి. ఎంపతి ఎందుకు ఉండదు? ఇఫ్ సంబడి ఈస్ సఫరింగ్, బికాస్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ 4 or 5 families have suffered because the girl has filed the 498A. అంటే 498A కేసు అనేది ఇప్పుడు అసలు పాతగా అయిపోయింది జనాలందరికీ కూడా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లైక్ ఎవరినో చంపడం అన్నది మీరు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. Men have been killing women every... ఎమోషనల్ బ్రీచ్, ఫైనాన్షియల్ బ్రీచ్ ఇది అనేది ఎక్కువగా అమ్మాయిల్లోంచి అబ్బాయిలకి దొరుకుతుంది అనేది పెద్ద కంప్లైంట్. రేషియో నిజంగా మేడం నా దగ్గరకు వస్తుంది రేషియో చెప్తున్నాను నేను. మీకు వచ్చిన అవన్నీ నంబర్స్ లో ఎంత ఉంటాయి? థౌసండ్స్, హండ్రెడ్స్. ఇప్పుడు మనం 100 మందితో మాట్లాడినప్పుడు 15-20 మంది అదే మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ సీరియస్. ఉమెన్ ఆర్ ట్రీటింగ్ మెన్ లైక్ ATM. ఇఫ్ ఉమెన్ సాక్రిఫైసెస్ ఎవ్రీథింగ్, స్టేస్ ఎట్ హోమ్ అండ్ ఫ్యామిలీలో చెప్తున్నాను, అమ్మాయి ఫ్యామిలీలో అంత పనిచేస్తుంది, అప్పుడు డబ్బులు ఏమైనా యూజ్ చేసినా ఖర్చు పెట్టినా యూ కెనాట్ సే దట్ షీ ఈస్ ట్రీటింగ్ లైక్ ఎన్ ATM. So is it okay if I say you are treating your wife like a cook? ఈ ఫైనాన్షియల్ ఇండివిడ్యువాలిటీ ఫ్యామిలీలో కూడా ఆ బాండింగ్ కానివ్వండి, ఈ మధ్యలో ఏంటి అని అంటే ఒక డిఫరెంట్ లివింగ్ రిలేషన్షిప్స్ వచ్చాయి. అంటే సంథింగ్ వాటి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట. అంటే ఫినాన్షియల్గా నీదే నాది నాకే, కానీ మనం కలిసి ఉంటాం, వీకెండ్ వెళ్ళిపోతాం. సో ఇలాంటి రకరకాల ప్రపోజల్స్ వచ్చాయి. అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ స్పేస్, మనం దాన్ని ఏమి అనలేం. కానీ దీని రిజల్ట్స్ అనేవి మళ్ళీ విక్టిమైజ్ స్టేట్లోకి వెళ్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలి? విక్టిమైజ్ మెన్. నో, దానిలోకి సీ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ నెగోసియేషన్, రైట్?
They have agreed to a certain relationship. రేపు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. They have agreed to a relationship. They are living in that relationship. They should decide beforehand whether it is fair or unfair. విమెన్ లాస్ని ముట్టుకోకుండా నిజంగా విమెన్ వల్ల ఒక మగవాడు ఇబ్బంది పడుతుంటే అవన్నీ లాస్, దానిని మనం ఎలా చూడాలి? ఆ రేషియో it is a crime. That's all. It's a crime. Done. So and then there is law for that. ఎవరైనా అలా మిస్బిహేవ్ చేస్తే, చంపితే, మగవాడిని చంపితే, సేమ్ లా విచ్ అప్లైస్ టు ఎనీబడి కిల్లింగ్ ఎనీబడి అప్లైస్ టు దట్ ఆల్సో. సో వీ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఎ బిగ్గర్ పనిష్మెంట్ బికాస్ షీ ఈస్ ఎ ఉమెన్ అండ్ షీ కిల్డ్ ఎ మ్యాన్. దట్ ఈస్ వేర్ మై కన్సర్న్ ఇస్. ఒక స్త్రీ ఒక పురుషుడిని చంపింది ఆర్ పార్ట్నర్ని చంపింది అంటే the way you treat a man killing a partner, you should treat in the same way. దాని కాదు, లీగల్లీ అలానే చేయాలి. కానీ మీడియా రియాక్షన్ ఎలా ఉంటుందంటే, అమ్మాయి అయ్యుండి పురుషుణ్ణి చంపేసింది, ఈ ఆడవాళ్ళందరూ ఇలా తయారవుతున్నారు, ఈ అమ్మాయికి గట్టి పనిష్మెంట్ ఇస్తే మిగిలిన ఆడవాళ్ళందరూ నోరు మూసి కూర్చుంటారు. సో వీ హ్యావ్ టు గివ్ హర్ యునో ఏ స్ట్రాంగ్ ఆడదయ్యుండి ఎలా చేయగలిగింది? ఆడదయ్యుండి కాదు, ఆడదే మొగడే కాదు, చేసిన పని తప్పు, దానికి పనిష్మెంట్ కావాలి. అండ్ జస్ట్ బికాజ్ షీఈ్ ఆడది కాబట్టి నువ్వు దాన్ని చాలా ఎగ్జాజరేటెడ్గా చూసి ఎగ్జాజరేటెడ్ పనిష్మెంట్ ఇవ్వడం ఇంజస్టిస్. ఓకే, ఇక ఫైనల్గా ఎల్జీబీటీక్యూ ఈ రోజున ఈ సెక్టార్కు సంబంధించిన రైట్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన స్పేస్ విషయంలో ఒక రకంగా ఒక స్థిరత్వం వచ్చిందనే అనుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి, మీరు గమనించిన విషయాలు ఏంటి? అసలు ఎల్జీబీటీక్యూ వాళ్ళకి ఏదైనా సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ అవసరం, సొసైటీ ఎలా చూడాలి వాళ్ళని? దట్ ఈస్ అ వెరీ చాలా డిస్క్రిమినేటెడ్ గ్రూప్. పాపం చాలా వైలెన్స్ దే ఫేస్, డినయల్ ఆఫ్ రైట్స్, అవన్నీ మనం చూస్తూనే ఉంటాం వాళ్ళతోటి. బట్ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా కాన్షియస్ అయ్యాయి, ఇంక్లూజివ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి చాలా పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ వీ సీ దెమ్ పార్టిసిపేటింగ్ మోర్ in education institutions as doctors. They have been appointed as doctors. They are all participating in scientific institutions, research institutions. చదువుకుంటున్నారు, వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ దొరుకుతున్నాయి. కానీ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. అవును, ఎందుకనంటే విమెన్ అండ్ మెన్కి మధ్యలో ఉన్న ఆ ఈక్వాలిటీని తేవడానికే శతాబ్దాలు గడిచిపోయినాయి. ఈ మూమెంట్లో ఇప్పుడు కొత్తగా రేజ్ అయిన దశాబ్ద కాలంగా ఎక్కువగా మూమెంట్ వచ్చిన సెక్టార్ ఇది. సో ఈ సెక్టార్ కోసం పాపులేషన్ ఫస్ట్ కానివ్వండి, డాక్టర్ శారద గారు కానీ ఏదన్నా వర్క్ మొదలెట్టబోతున్నారా వాళ్ళకి సపోర్టివ్గా, లేకపోతే ఎలా ఉన్నాయి? బికాజ్ ఒకటి వీ ఇంక్లూడ్ డెఫినెట్లీ దిస్ ఇష్యూ ఇన్ ఆల్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. తప్పకుండా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేస్తాం. వీ హ్యావ్ గివెన్ ఫెలోషిప్స్ టు ఎందుకంటే ఈ విషయాలు బయటికి ఎలా వస్తే తెలియవు ఎవరికి ఏమిటవుతుంది అని, కాన్షియస్నెస్ కూడా లేదు, అవేర్నెస్ లేదు. So we have given media fellowships for writing on LGBTQI issues. We give awards for best writing on LGBTQI issues. You know, like advertisements, like if you choose it, some very good advertisements have come which treat LGBTQ people in a very sensitive way. Vicks advertisement meek telso, you know, like a trans woman adopting a daughter, and there was one advertisement where you know, a trans person is in the train and then sharing his food, her food with the co-passengers. Rather than every time showing them clapping and then begging, they showed them in various other contexts where it is normal to see, making it normal to see them in those contexts. That is very important. వాళ్ళ ప్రెజెన్స్ని నార్మలైజ్ చేయడం చాలా అవసరం. దానికోసం అని చెప్పి మన మీడియాలో ఎంత వీలవుతే అంత వాళ్ళకి విజిబిలిటీ, వాళ్ళ ఇష్యూస్. దీనికని మాకు ఎలాగో మా అవార్డ్స్లోనే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వీ కన్సిడర్ right, films lo we gave award to Aligarh, then we gave one more award last year unko I forgot the name of the film, unko dan kicham. So wherever we give awards we do consider content creation on this enta sensitive ga chesar. Advertisements lo we have given 2-3 advertisements which were focusing on trans people. Edaina sare ippudu if you show more and more women working, it becomes normalized. People start saying, it's okay for a woman to travel in the night to go for work. మనం అది చూపించకుండా ఉంటే మనం సడన్గా రోడ్ మీద ఒక అమ్మాయి నడుస్తూ కనిపిస్తే ఇది ఎంత ధైర్యం చేస్తుంది, లెట్ మీ టీచ్ హర్ ఎ లెసన్, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. మనం ఎంత ఇలాంటి విషయాల్ని నార్మలైజ్, విజిబిలిటీ
and normalization. These are the two things which are very important. ఆ రెండు విషయాల్లో media can play a big role. ఈ 30 ఏళ్ల సర్వీస్లో మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్స్ ఏంటి? అసలు ఈ సర్వీస్లోకి నేను వచ్చి చాలా మంచి పని చేశాను అనిపించిన సందర్భాలు ఏంటి? అసలు నేను పంజాబ్ వెళ్ళాను, అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఉండాలి అక్కడ. చాలా 4-5 మగవాళ్ళు వచ్చారు. దే వర్ వెరీ జెండర్ ఏంటి, వర్క్షాప్ ఏంటి, ఇక్కడ ఏం అవ్వదు జెండర్ ప్రాబ్లం టైప్ ఆఫ్ ఎ థింగ్. సారీ, ఇది మధ్యప్రదేశ్లో. నేను వెళ్ళినప్పుడు మామూలుగా ఇలా వెల్కమ్ చేస్తే వాళ్ళు నా వైపు ఇలా చూసి దండం పెట్టారు. అండ్ దే వర్ వెరీ అంటారు అన్కోఆపరేటివ్. తర్వాత 3 రోజులు వర్క్షాప్ అయిపోయాక వెళ్ళిపోతూ వచ్చి నాకు హగ్ ఇచ్చారు. అండ్ ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. చేయి ముట్టుకోవడానికి అంత ఏమంటారు ఆబ్జెక్షన్ ఉన్నవాళ్ళు నన్ను వచ్చి ఇలాగా హక్ చేస్తే ఐ వాజ్ సర్ప్రైజ్. దెన్ వాళ్ళు చెప్పారు, మేడం ఈ 3 రోజుల్లో మేము నేర్చుకున్నది ఏంటి అంటే ఒక స్త్రీతోటి మేము ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు. దట్ వాజ్ సంథింగ్ ఐ సెడ్, she's just not a sex object. There's not only one relationship with a woman. She can be your friend, she can be your neighbor, she can be your colleague, she can be so many things. She can be so multi-dimensional. Why do you see her only as a sex object? Or somebody, who's her sex becomes her identity kind of a thing. So that was something which was very, very, I always remember their faces and I remember that incident. ఇంకోసారి పంజాబ్లో మేము చేస్తున్నప్పుడు కూడా 3 days వర్క్షాప్ అయ్యాక ఏంటి మీరు మార్పు తెస్తారు మీ జీవితంలో ఈ ప్రోగ్రామ్ తర్వాత అంటే, ఒక మీడియా పర్సన్ ఆయన చెప్పాడు, మా ఆఫీస్లో 12 అయ్యేసరికి మేము గట్టిగా అరుస్తాం మేడం చాయ్ అని. అప్పుడు ఎవరో ఒక ఫీమేల్ జర్నలిస్ట్ వెళ్ళి చాయ్ పెడతారు. అది నేను ఇప్పుడు అది మానుతాను. ఎందుకంటే నౌ ఐ రియలైజ్ ఆఫీస్లో కూడా వీ ఎక్స్పెక్ట్ హర్ టు మేక్ టీ జస్ట్ బికాజ్ షీ ఈజ్ అ ఉమెన్. అది ఎంత తప్పు నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. నేను ఈసారి ఐ విల్ వాలంటీర్ అండ్ మేక్ టీ. అప్పుడు మేము వీ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్. నువ్వు సడన్గా వెళ్ళి నేను టీ చేస్తాను అంటే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది, నా టీ నచ్చలేదా, ఈయన ఎందుకు ఇవాళ మధ్యలో వచ్చి నేను పెడతానంటున్నాడు. కాబట్టి చేంజ్ తేవాలి అంటే కాన్వర్జేషన్ ఉండాలి. అయితే యూ హ్యావ్ టు టెల్ దిస్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఆ అమ్మాయికి కూడా యాక్సెప్టెన్స్ ఉండాలి. షీ షుడ్ నాట్ ఫీల్ ఇన్సల్టెడ్కి నా చాయ్ తాకుండా వీళ్ళు వాళ్ళ చాయ్ చేసుకుంటున్నారు, వేరే మనుషులు కూడా వీడికి ఏమైంది సడన్గా దే మస్ట్ బి సంథింగ్ బిట్వీన్ దెమ్, ఏదో అలాంటివన్నీ రాకుండా హౌ డు యూ హ్యాండిల్ ద సిచ్యుయేషన్, దాని మీద వీ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కాన్వర్జేషన్స్లో ఎంగేజ్ అయి ఉంటే అంత పీపుల్స్లో ఏదైనా అకేషన్ తీసుకోండి, బట్ యూ షుడ్ స్టార్ట్ ద కాన్వర్జేషన్. ఒకసారి నేను కార్లో వస్తున్నాను, అక్కడ ఏదో ఈవెంట్ అయింది మాది, స్ట్రీట్ ప్లే లాంటిది. మా డ్రైవర్ చాలా సీరియస్గా అన్నాడు, మీరు ఏమైనా చెప్పండి అమ్మా, బట్టలు సరిగ్గా వేసుకోరు అందుకే రేప్ అవుతుంది. నేను కరెక్టే, కానీ అలా అయితే నేను మీ ఆవిడ చాలా సేఫ్గా ఫీల్ అవ్వాలి కదా, నేను మంచిగా చీర కట్టుకుంటానంటే మీరు సోనియా గాంధీలాగా కట్టుకుంటారు. ఐ సెడ్ ఓకే వెరీ గుడ్. మీ ఆవిడ కూడా మంచిగా డ్రెస్ అవుతుంది కదా, చీరే కడుతుంది, ఎప్పుడేం వేసుకోదు. అయితే మరి మేము ఎందుకు భయపడుతున్నాం 12ంటికి 11ంటికి? నేను ధైర్యంగా వెళ్ళాలి కదా, నేను బట్టలు సరిగ్గా వేసుకున్నాను, నేను ఐ షుడ్ ఫీల్ సేఫ్. మరి నేను ఎందుకు సేఫ్గా ఫీల్ అవ్వటం లేదు? మనం ఒక చిన్న పిల్లని ఎవరైనా తెలియని మగవాడి చేతిలో వదిలి వెళ్ళడానికి భయపడతాం, వాడు ఏం చేస్తాడో అని చెప్పి. 60 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా ఇంట్లో ఎవరైనా పరాయి మెకానిక్ వచ్చినా ఎవరు వచ్చినా భయపడుతుంటారు. మరి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళందరూ మంచి డ్రెస్లే వేసుకున్నారు కదా. వాడు కొంచెంసేపు ఆయన నా వైపు చూసి, అదంతా आदमी का दिमाग है मैडम. So I feel very good with these conversations because there's somebody, because of the conversation we have initiated, started thinking differently. And we should not get aggressive at all. We should accept their position in the beginning. And when they say ఆడవాళ్ళకి కొంతమందికి అయి ఉండొచ్చు, people dress badly, maybe circumstancesని బట్టి ప్రొవొకేషన్గా చూసుకుని and incident may happen, right? But it is not the only reason. There are many other there is basically, why do you think just because she dressed her you can pounce on her? ఆ ఆలోచన నీలో ఉంది అది కదా. సో దాని గురించి మనం కాన్షియస్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ విషయమైనా అంతే. ఏమవుతుందంటే నీకు బుర్రలేదు అలా ఎలా మాట్లాడుతావు, we go into that, then they become very defensive. Rather accept their position, understand from where they are coming and provide your
ఏమంటారు లాజిక్ ఆర్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. అచ్చా అలా అవుతుందా, అవుతే మరి ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఎందుకు అవుతుంది మరి, హీ విల్ థింక్ రాదర్ దెన్ సెయింగ్ ఆడవాళ్ళని కూడా ఎవరినైనా చేస్తారు, చీర కట్టుకుంటే కూడా చేస్తారు రేపు అంటే, వాడు హీ మే నాట్ రెస్పాండ్ టు దట్ బట్ ఈస్ నేను సేఫ్ ఫీల్ అవ్వాలి కదా, మరి నేను ఎందుకు సేఫ్ ఫీల్ అవటం లేదు, దట్ మేక్స్ దెమ్ థింక్. యూ హ్యావ్ టు మేక్ పీపుల్ థింక్, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్, దట్ ఈస్ something very very important. And I feel even activists, even media people, they don't have that skill to engage with people in good conversations. సో ఇవాళ రోజున శారద గారు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అంటే ఈ సర్వీస్కి వచ్చి నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనేది ఏదైనా ఒక స్పెసిఫిక్ మూమెంట్? నేను ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టానని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అదొక ఉద్యమం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు జెండర్ గురించి మాట్లాడుతున్నారు, ప్రతి అసోసియేషన్ జెండర్ గురించి ఏదో ఒకటి చేస్తుంది. నేను ఎప్పుడు మా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి అంటాను, ఇట్స్ వెరీ నైస్ టు ఫీల్ రిడెండెంట్. అప్పుడు నేను ఒక్కతిని లైక్ కష్టపడి కన్విన్స్ చేసి, యూ రిమెంబర్ మీరు నన్ను మీడియా హౌసెస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మీతో మాట్లాడి అలా అంతా చేసిందని. ఇప్పుడు అందరూ జెండర్ గురించి మాట్లాడుతున్నారు. దిస్ సో మచ్ ఆఫ్ కాన్వర్జేషన్, దిస్ సో మచ్ awareness about gender, and so many good steps being taken by the advertising profession, by the media, by the film industry, and చాలా మటుకు అక్కడ ఒక చైతన్యం వచ్చి there is something happening, strong మార్పు లాంటిది వస్తుంది. And I feel very nice when I think about it, and to think that I was initially responsible for it. I'm taking full credit for it. Yes, మీరు ఆ క్రెడిట్ తీసుకుంటేనే ఒక సంస్కృతికి, ఒక ఆలోచనకి నాంది పలికిన మీరు ఇంకా మరిన్ని విషయాలు, మరిన్ని మంచి ఆలోచనలకి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks so much. It was wonderful talking to you.